ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందని సిఐటియు జిల్లా నాయకుడు గొడ్డుబార్ల భాస్కర్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ప్రమాద బీమా కల్పించాలన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు ఆశా కార్యకర్తలు నిరవధిక సమ్మె చేశారని, ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇచ్చిన హామీలు నేటికి అమలు కాలేదని విమర్శించారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశాలకు గత సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి కోరుతూ నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ఎమ్మెల్యేల గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు ఈ ఆశాలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే పద్ధతిలో సహకరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారికి క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనము 18,000 ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేయాలి. వారితో పాటు గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఆశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త పద్ధతిలో ఎగ్జామ్ పెట్టి వీళ్ళని మళ్ళీ రిక్రూట్ చేస్తామని చెప్పే పద్ధతి ఈరోజు సరైనది కాదు. ఆ ఎగ్జామ్ పెట్టే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు ఆశా యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్ ను వెంటనే రద్దు చేయాలి. ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్ ను వెంటనే రద్దు చేయాలి. ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్ ను వెంటనే రద్దు చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, పరిష్కరించాలి ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఆశాల సమస్యగా మళ్ళీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవాలని ఎగ్జామ్ పెడతారు. 15 ఏళ్ళు 20 ఏళ్ళ మళ్ళీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ రిక్రూట్ చేయడం అనేది నిన్న ఈరోజు